హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పన్నీర్ తోటి బటర్ మసాలా కర్రీ చేద్దాము. చాలా బాగుంటుంది. దీనికోసం అయితే పన్నీర్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. పన్నీర్ అయితే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకొని చేసుకోండి, అప్పుడే బాగుంటుంది. నేనైతే ఇట్లా పన్నీర్ని చూడండి ఇలా కట్ చేసుకుంటున్నాను సమానంగా. ఈ పన్నీర్ బటర్ మసాలా అంటే నాకు చాలా ఇష్టము, చాలా బాగుంటుంది. సేమ్ హోటల్ స్టైల్లో, రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. సో ఇలా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు కడాయి తీసుకొని అందులోకి అయితే కొంచెం బటర్ అయితే యాడ్ చేసుకొని అందులోకి పన్నీర్ ముక్కలు అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ అంతా వచ్చేంతవరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. పన్నీరు ఇలా బటర్లో వేగితే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. కర్రీలో తినేటప్పుడు కూడా మంచిగా అనిపిస్తుంది. ఇలా బటర్లో అయితే పన్నీర్ని ఒకసారి అయితే ఇట్లా మొత్తం ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలా కూడా కొంచెం ఉప్పు కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది పన్నీర్ అయితే. ఇప్పుడు ఇందులోకి నేను ఆనియన్స్ అలాగే టమాటాని కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నాను. ఈలోపు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటాలు అయితే వేసుకొని ఈ బటర్లోనే ఉడికించుకుంటున్నాను. ఇలా మొత్తం పోయేంతవరకు, పచ్చివాసన పోయేంతవరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. బటర్ స్మెల్ అంతా దీనికి వచ్చేస్తుంది అనమాట. ముక్కలు మెత్తగా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఇలా ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు చల్లార్చుకోవాలండి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసమని ఇంకా కొంచెం బటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ కర్రీ మొత్తం బటర్ తోటి చేస్తామన్నమాట. ఆయిల్ ఎక్కడ యూజ్ చేయను. ఇలా బటర్ అయితే వేసుకొని ఈ బటరు మంచిగా ఫ్రై అవుతున్నది కదండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే కారం అయితే ఇప్పుడే వేసుకోవాలండి. ఇట్లా బటర్లో కారం వేసుకొని ఫ్రై చేసుకుంటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి. నేను ధనియాల పొడి అలాగే గరం మసాలా పొడి కూడా వేసుకున్నానండి. ఇప్పుడైతే సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ మసాలా ఇలా వేసుకొని మనం ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా, అది ఇందులోకి అయితే వేసుకున్నాను ఆ పేస్ట్. పచ్చి వాసన పోయేంత వరకు ఈ మసాలాను అయితే మంచిగా ఉడికించుకోవాలి. ఇది ఉడికిందని తెలవడానికి మనకి కొంచెం ఇట్లా బటర్ అంతా పైకి ఇట్లా తేలుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి నీరు అయితే వేసుకుంటున్నాను. వాటర్ అయితే మీకు ఎంత గ్రేవీ కావాలో చూసుకొని అంత వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి పన్నీర్ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి పైన కలర్ అంతా తేలింది కదా, అలా తేలాలన్నమాట. అప్పుడే మనం ఈ పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఉడికించుకోవాలి. పన్నీరు ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఈ మసాలా జస్ట్ పన్నీర్కి పడితే సరిపోతుంది. ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. చూడండి ఇది ఒకసారి ఇదంతా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను ఒక ఫ్రెష్ క్రీమ్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే కొంచెం బటర్ అయితే యాడ్ చేసుకున్నాను. చాలా బాగుంటుంది. మనం బటర్ నాన్లో కానీ చపాతీలో కానీ తింటే చాలా బాగుంటుంది. బగారా రైస్లోకి కూడా తినొచ్చు. నేను ఇందులోకి కొంచెం బటర్ అలాగే మీగడ కూడా యాడ్ చేసుకున్నాను. చాలా బాగుంటుందండి. ఇలా చేసుకొని తినండి మీరు కూడా. ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు అయితే ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు అయితే ఉడికించుకుంటున్నాను. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ అయితే యాడ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే. మీరు ట్రై చేయండి. సింపుల్గా రెస్టారెంట్లో పోతే చాలా కాస్ట్ ఉంటుంది. ఈ బటర్ పన్నీర్ అయితే చాలా కాస్ట్ ఉంటుందండి. అలా కాకుండా ఇంట్లో ట్రై చేయండి. చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ బటర్ పన్నీర్ మసాలా మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.